సో మనుష్యుని యొక్క జీవితం చాలా చిన్నది, కానీ మనం కదా జీవించేది మనకి చాలా పెద్దగా కనపడుతుంది. ఫ్లైట్లో నుంచి చూస్తే భూమి చాలా చిన్నగా ఉంటుంది, చాలా ఎత్తు నుంచి చూస్తే ఫ్లైట్లో భూమి చాలా చిన్నగా ఉంటుంది. మన ఇల్లులు ఎంతే ఉంటాయి, కానీ దగ్గరికి వచ్చి చూస్తే పెద్దగా ఉంటుంది. కానీ మొత్తాన్ని కలిపి చూడాలంటే ఎవరికి సాధ్యం అది? అంటే కొంచెం చూసే మనకిక్కు తెలుసా, మొత్తం చూసే దేవునికి తెలుసా? అందుకని ఏంటంటే ఆ సొలొమోను గారు రాసినటువంటి గ్రంథాల్లో ప్రసంగి చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది. ఎందుకంటే ఈ ప్రసంగి అనే గ్రంథంలో జ్ఞానం గురించి, నీతిని గురించి, గౌరవం గురించి, ఐశ్వర్యం గురించి, ఆనందం గురించి, సుఖం గురించి, యవ్వన జీవితాల గురించి, భవిష్యత్తు గురించి, మరణం గురించి, అంటే ఒక మనిషికి కావాల్సినటువంటి, మనం రకరకాల శాస్త్రాలు చదువుతూ ఉంటాం. మనిషి యొక్క జ్ఞానం గాని, చదువు ద్వారా వచ్చిన జ్ఞానం గాని పరిమితులు ఉన్నాయి. కానీ దేవుడిచ్చే జ్ఞానానికి, దేవుని దగ్గర నుంచి మనం తెచ్చుకునే జ్ఞానానికి, లేకపోతే దేవుడు కలిగి ఉన్న జ్ఞానానికి పరిమితులు, అవధులు లేనటువంటి జ్ఞానం. అందుకని ఏంటంటే ఏదైతే వాక్యంలో రాసిందో అది అల్టిమేట్ గా ఫైనల్. మీకు కనపడేది, వినపడేది, ఈ లోకమంతా బోధించేది దాని తర్వాతే. ఫస్ట్ దేవుని వాక్యమే ప్రతి దానికి.